మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించిన ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మేడ్చల్ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని బీసీ వెల్ఫేర్ అధికారి కేశూరామ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరం పెరుగుతుంది తప్ప ఏ ఒక్క సంవత్సరం కూడా విడుదల చేయట్లేదు. ఇప్పటికే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు. కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని, అట్లాగే మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు, గుర్తింపు లేని విద్యా సంస్థలు ఉన్నాయి, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి